గౌతముడి రూపం ధరించిన ఇంద్రుడి వల్ల అహల్యకు పుట్టినవాడు. తండ్రి అయిన గౌతముడిచే శపించబడినవాడు. ముందు వాలి రూపం సుందరమే. తనకు పుట్టిన వాళ్ళు కాదని కూతురు అంజన వల్ల తెలిసాక వాలి సుగ్రీవులనిద్దరినీ సముద్రంలోకి విసిరేసి వానరులు కండి అని అనడంతో రూపుమారినవాడు. వృక్షవిరుజుడు చేరదెయ్యగా పెరిగినవాడు. కిష్కిందకు రాజైనవాడు. తారను చేపట్టినవాడు. రావణుని సైతం ఓడించినవాడు. హిమాలయ పర్వతమును ధిక్కరించి వచ్చి యుద్ధానికి రమ్మని సవాలు చేసిన దందుపుని సంహరించినవాడు. మాయావిని మట్టుబెట్టినవాడు. తమ్ముడైన శత్రువుగా భావించి సుగ్రీవుణ్ణి ఓడించి పారిపోయేలా చేసినవాడు. చివరకు రాముని చేతిలో దొంగచాటుగా బాణం వెయ్యడం వల్ల ప్రాణాలు విడిచినవాడు. వాలి మామూలు వాడు కాదు. అంగదునికి జన్మనిచ్చినవాడు. సోదరుడు సుగ్రీవునితో శత్రుత్వానికి వైరాగ్యానికి అపోహలే కారణమైనాయి. యుద్ధ సమయంలో వాలికి ఎదురు నిలవలేని మాయావి గుహలో దూరాడు. వెంబడించిన వాలి గుహలోకి దూరాడు. ఎప్పటికీ బయటకు రాలేదు. రక్తం మాత్రం దారులు కట్టి వచ్చింది. మాయావి చేతిలో అన్న హతమైనాడని సుగ్రీవుడు తారతో కలిసి భావించాడు. ఆ గుహకు అడ్డంగా పెద్ద రాయిని ఉంచాడు. మాయావితో తమకు ఆపద కలగకూడదని భావించాడు. రాతిని నెట్టుకు వచ్చిన వాలి తన సింహాసనం మీద సుగ్రీవుణ్ణి చూసి తన భార్య తారను పట్టపురాణిగా చేసుకోవడం చూసి పగతో రగిలిపోయిన వాలి సుగ్రీవుణ్ణి తరిమేసి తారను రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. అయితే సుగ్రీవుడు రాముని సాయం కోరాడు. సీతజాడ కోసం తను చేసే సాయానికి ప్రతిఫలంగా వాలిని సంహరించాలని కోరాడు. రాముడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి వాలికి ఎదురు నిలవలేని రాముడు చెట్టు చాటు నుండి బాణం వేశాడు. వాలి రాముడి చేతిలోనే ప్రాణాలు వదిలాడు.